గా మనకు ఫోన్ లో అందుబాటులో ఉండి జూమ్ లో మనకు దిశానిర్దేశం చేసిన సతీష్ రెడ్డి గారికి అయితే ఏమి, సాంబశివారెడ్డి గారి అయితే ఏమి, చంద్రరాజ్ గారికి అయితే ఏమి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మనం ఈ రోజుకి ముఖ్యంగా వస్తే వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడచ్చు, ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఒక మనిషి చనిపోయి సుదీర్ఘ కాలం అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్కరి మనసులో ప్రజలంగా నిలబడ్డాడు. దాని నిదర్శనమే ఈ రోజు ఇంతమంది 9 గంటలకి అరిజోనాలో గుమికూడి మాట్లాడుతున్నారు, వెయిట్ చేసి చూస్తున్నారు అంటే దాని నిదర్శనం అదే. నాకు వైఎస్ఆర్ గారిలో నచ్చే ముఖ్య లక్షణాలు 3. ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ 3 C's: కంపాషన్, కరేజ్, కమిట్మెంట్. కంపాషన్ ఆర్ ఎంపతి, ఒక పేదవాడి బాధ చూస్తే చిలిచిపోయే తత్వం, ఏదైనా చేయాలనిపించే మానవత్వం. 2వది కరేజ్, దేన్నైనా ధైర్యంగా ఢీకొనే తత్వం. 3వది కమిట్మెంట్, చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలా అనే తత్వం. ఇవన్నీ 3 లక్షణాలని తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సంపాదించాడు. కాబట్టి వైఎస్ఆర్ గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే మనం జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి. 2, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్రలో వైఎస్ఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన నిలిచిపోయేదే కాదు, ఆయన చేసిన ప్రతి పథకం నిలిచిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఉచిత విద్యుత్ అయితే ఏమి, పెన్షన్ అయితే ఏమి. 2 రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్కరు దాన్ని చెరపలేరు, దాన్ని టచ్ చేసే దమ్ము ధైర్యం ఎప్పుడుకి రాదు, ఇప్పుడు లేదు. అంటే ఆయన సంక్షేమము ప్రతి గడప తగిలింది, ప్రతి గుండె తాకింది. అందుకనే ఆ నేత మహానేత అయ్యాడు. కాబట్టి ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరం అన్న చెప్పినట్టు మన దగ్గర ఉన్న ఎంతో దూరంలో ఉన్నాం మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధము సోషల్ మీడియా. దాన్ని ఉపయోగించి మనం ఎంతో కొంత మనుషుల్ని ప్రభావితం చేయగలిగితే మనం రాజ్యం తెచ్చుకున్నట్టు. కాబట్టి మీరందరూ కృషి చేస్తారని కోరుకుంటూ, మనం విన్నపాన్ని మన్నించి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్స్. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.